నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, మంత్రులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రాజన్నను మోసం చేసిన ఘనత కేసీఆర్దే, హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న సీఎం. కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర సర్వే, సిబ్బందికి పలు సూచనలు చేసిన అధికారులు. ఇక వార్తల వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇప్పటికే జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ ద్వారా వేములవాడ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు మంత్రులు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతించారు. ముందుగా రాజన్నకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు వేములవాడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా పట్టణానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ ఘనస్వాగతం పలికారు. రాజన్న దర్శనానికి ముందు ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద 76 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేములవాడ స్థల పురాణాన్ని వివరించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. స్వామి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ముఖ్యమంత్రి కోడెముక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారికి అర్చన, శ్రీ రాజరాజేశ్వర స్వామికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీఎంతో పాటు మంత్రులను వేద పండితులు ఆశీర్వదించారు. రాజన్న దర్శనం అనంతరం వేములవాడ పట్టణంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వేములవాడ ఆలయ అభివృద్ధి, పట్టణంలో రోడ్డు విస్తరణ, సిరిసిల్ల చేనేత కార్మికుల చిరకాల కోరిక అయిన నూలు డిపో ప్రారంభోత్సవం, మేడిపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, రుద్రంగిలో ఏటీసీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం. వేములవాడ కేంద్రంగా 50 కోట్లతో ఏర్పాటు చేసిన నూలు డిపోను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. సీఎం బహిరంగ సభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఇక వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. రుద్రంగి మండలం నుండి దాదాపు 500 బైక్లతో కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా తరలివచ్చారు.
ఇచ్చిన హామీ మేరకు వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు మిడ్మానేరు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. కేసీఆర్ రాజన్నను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, అందుకే ఆయనను గద్దెదించామని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మంత్రులతో కలిసి మాట్లాడారు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. సిరిసిల్ల ప్యాకేజీ 9 పనులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపారు. ఈ నెల 30లోగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపకల్పన చేస్తామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన పివి నరసింహారావు వంటి నాయకుడిని అందించిన ఘనత కరీంనగర్ జిల్లాకే దక్కుతుందన్నారు. గతంలో ఎన్నో ఉద్యమాలు కరీంనగర్ నుంచే మొదలైనట్టు గుర్తు చేశారు. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలు ఎప్పటికీ మరవలేనివన్నారు. పొన్నం ప్రభాకర్, జైపాల్ రెడ్డి వంటి ఎంపీలు వీరోచితంగా పోరాడితేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళ సాకారమైందన్నారు. కరీంనగర్ జిల్లాకు ఎంపీ బండి సంజయ్ ఏం చేశారో ప్రజలు ఆలోచించాలన్నారు. 10 ఏళ్ల కాలంలో గత ముఖ్యమంత్రి 20 లక్షల కోట్లు ఖర్చు చేసినా రాజన్న ఆలయం ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ 9 పనులు ఎందుకు పెండింగ్ ఉన్నాయో ఆలోచన చేయాలన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ సమస్యల కోసం నిత్యం తన వద్దకు వస్తారన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని సీఎం కొనియాడారు. పొన్నం ప్రభాకర్ని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి. బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది. కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైన తెచ్చిండా? వినోద్ కుమార్ గారు, చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే, నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే? సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ 9 పడావు ఎందుకు పడుతుండే? మీరు ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆయన 3 సార్లు గెలిచినట్టున్నాడు. ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు. మీ గల్లీకో, మీ తండాకో, మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్. పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి. మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది. మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో, మళ్ళీ ఏం అడుగుతాడో అని. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి, ఒకవేళ మనిషి పెద్ద మనిషివైనా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా. కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతురు. ఒక్కటన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా? ఎవడన్నా సంసారం చేసేటోడు మాటలు మాట్లాడుతురా? వాళ్ళు తండ్రి, కొడుకు, అల్లుడు వాళ్ళని చూడండి ఒకసారి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపినాడు, 10 నెలలు కాకముందే నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. మీ కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడో నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది, పెడతారు. ఏడ పెట్టాలనో ఆడా. మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు సమర్థవంతంగా పనిచేసి భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పండించిన విషయం మన అందరం గర్వపడాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సుమారు 11 నెలల మన ప్రభుత్వ హయాంలో 50,000 మన యువతకి ఉద్యోగాలు వచ్చినాయి. 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. దయచేసి మీరు గతంతో పోల్చుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు నింపడానికి నానా తంటాలు పడ్డారు, నింపలేకపోయినారు. 10-11 నెలల్లో 50,000 ఉద్యోగాలు నింపినము. భవిష్యత్తు తరాలకు చరిత్రలో పేరు ఉండే విధంగా నిత్య అన్నదాన సత్రానికి 35 కోట్ల రూపాయలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిగా కోరుతా ఉన్నా. ఇది కాక రాజరాజేశ్వరుడైన శివునికి కూడా శటకోపం పెడితే ఇవాళ తెలంగాణ ప్రజల ప్రభుత్వం వేములవాడకు అన్ని రకాలుగా పట్టణాభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, అనేక నిర్ణయాలు తీసుకున్నందుకు వారికి మరొక్కసారి ఈ ప్రాంత పౌరుడిగా, ఈ వేములవాడ రాజన్న భక్తుడిగా హృదయపూర్వకంగా ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుమని 10 మాసాలు కాలే మన ప్రభుత్వం వచ్చి ఈరోజు
గుండెలు ఉప్పేంగాలని చెప్తున్నా, భావోద్వేగ భరితమంటున్నా 1000 కోట్ల రూపాయలు ఈ రోజు మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజన్న ఆలయానికి ఇప్పుడే 76 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. మీరు భరోసా ఇచ్చి ఈరోజు 4696 ఇండ్లు మంజూరు చేసినందులకు నేను చేతులు జోడించి ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను అధికారులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇప్పటికే దాదాపు 90% సర్వే పూర్తయిందని, మిస్ అయిన వారు ఉంటే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను మున్సిపల్ కమిషనర్ అయాజుద్దీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లకు పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా వివరాలు సేకరించాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సూపర్వైజర్ల సలహా తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి, టీపీఓ శ్రీధర్, టీపీఎస్ ప్రదీప్ కుమార్, అకౌంట్ ఆఫీసర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఇప్పటివరకు 10,262 కుటుంబాలను మనం సర్వే చేయడం జరిగింది. ఇంకా 17,093 కుటుంబాలు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు మనకు అయిన సర్వే యొక్క శాతం 80% దాటింది. దీనికి సహకరించిన పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మహిళలకందరికీ ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే యొక్క ఆధారంగా, అంటే ఏ కులంలో కానీ, ఏ మతంలో కానీ వారి యొక్క ఆర్థిక, సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వారిని మంచి సన్మార్గంలో అంటే ముఖ్యంగా వారి యొక్క ఆర్థిక తోడ్పాటుకు, సామాజికంగా వాళ్ళని బలపరచడానికి, విద్యాపరంగా మరియు రాజకీయ పరంగా వాళ్ళని మెరుగుపరచడానికి, వాళ్ళ జీవన స్థితులు మెరుగుపరచడానికి ఈ యొక్క సర్వే దోహదపడుతుంది. కాబట్టి ఈ రోజుకు వరకు జరిగిన సర్వేలో అన్ని రకాల పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను ఎంపీడీఓ భాస్కర్రావు పరిశీలించారు. ముప్పిరితోట, మల్లయ్యపల్లి గ్రామాల్లో సర్వేను పరిశీలించిన ఎంపీడీఓ ఎన్యూమరేటర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే మండలంలో దాదాపు 90% పూర్తి అయిందన్నారు. రేపటితో మండలంలో సర్వే ముగియనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శిరీషతో పాటు ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. గ్రామాలు లేకపోవడం వల్ల, వలసపోవడం వల్ల కొంత ఆలస్యంతో పని జరుగుతుంది. రేపటి వరకు గడువు ఉంది. రేపటితో సర్వే పూర్తి చేయడానికి అధికారులు నిర్దేశించడం జరిగింది. ఈ సర్వేలో మొత్తం 52 మంది ఎన్యూమరేటర్లు పాల్గొంటున్నారు. 6 సూపర్వైజర్లు మరియు తహసీల్దారు, ఎంపీడీఓ పర్యవేక్షణలో ఈ సర్వేని కొనసాగించడం జరుగుతుంది. 21 నుండి మనం డాటా ఎంట్రీకి కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లని మనం గుర్తించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనం తగిన ఏర్పాటు చేసి వీళ్ళంతా త్వరగా డాటా ఆన్లైన్ చేయడానికి కూడా ఏర్పాటు చురుగ్గా చేయాలి. సర్వేకి అందరూ సహకరిస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. గ్రామీణ వాతావరణం కాబట్టి అందరూ కూడా వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. దానికి తగిన సమాధానం. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీందర్రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం దోసలగూడెం కాలనీలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సమైక్య మహిళా సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ హాయంలో 10 లక్షల వ్యయంతో చేపట్టిన భవనానికి కొన్ని పనులు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు స్వప్న, సిఐ శైలజ, సీనియర్ సభ్యులు తుమ్మల దేవవ్వ, సువర్ణ, కార్యదర్శి బరిగెల సంపూర్ణ, కాలనీ వాసులు పాల్గొన్నారు. మీరు మాతోని ఎటువంటి సహకారం కావాలన్నా అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో, ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల క్షేమం కోరి మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మా సహకారం ఎప్పటికీ ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా నేను విజ్ఞాపనగా వారికి నేను హామీ ఇస్తా ఉన్నా. మా అందరి తరఫున మంచి పనులు చేయాలి. మనకు అధికారం ఇచ్చింది ప్రభుత్వం, ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల మేలు కోరి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి మేము ఖచ్చితంగా వెంట ఉంటామనే మాట కూడా తెలియజేస్తూ, నిన్న ముఖ్యమంత్రి గారు మహిళల గురించి
అనేక ప్రకటనలు చేసారు వరంగల్లో. ఇవాళ ఇప్పుడు 1 గంటకు 2 గంటలకు వేములవాడలో కూడా మళ్ళా ఏం చెప్తాడో ఇక. నేను కోరేది ప్రకటనలుగా మిగిలిపోకుండా అవన్నీ కూడా అమలయ్యే విధంగా అధికారులకు మీ నాయకత్వానికి మీరు ఆదేశాలు ఇచ్చి అవన్నీ పూర్తి చేసే దిశగా మీ ప్రయత్నం ఉండాలని కోరుకుంటూ మరొకసారి సోదరీమణులందరూ పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మహమ్మద్ అక్రమ్ మాలిక్ మాట్లాడుతూ నెల రోజుల్లో బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. యాజమాన్యాలు ఇప్పటికే కళాశాలల బంద్ ప్రకటించినా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికైనా స్పందించి బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కార్యదర్శి నితిన్, అధ్యక్షులు తోట రాజేష్, టౌన్ నాయకులు, కార్యకర్తలు సుహేల్, అరుణ్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే విధంగా కొనసాగిస్తుంది. ఎట్లయితే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మొత్తం చేరేస్తా అని చెప్పి ఏ విధంగా అయితే హామీ ఇచ్చిండో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా తాను విడుదల చేయడం లేదు. గత నెల క్రితం యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు 3 రోజులు ఉద్యమం చేయగానే మేము ఈ నెల లోపల మేము మీకు బకాయిలు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని మర్చిపోయి విద్యపై సౌతిపతాలు ప్రేమ చూపిస్తూ కనీసం చూపు కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులు పట్టించుకోవడం లేదు. విద్యారంగాన్ని సమస్యలు కూడా చాలా వరకు ఉన్నాయంటే పట్టించుకోకుండా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఇదే విధంగా విద్యార్థి ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అట్లాగే గత 2 రోజుల నుంచి ఇప్పటికే యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్లు ఫ్రీ రియంబర్స్మెంట్ రావడం లేదని చెప్పి ఇప్పటికే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీసు వద్ద సిపిఎం జిల్లా మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యాలరావు మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో పార్టీ 3వ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎన్టీపీసీలోని సీతారాం ఏచూరి ప్రాంగణంలో జరిగే మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా వేలాది మందితో ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, టి జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ హాజరు కానున్నట్టు తెలిపారు. కార్మిక, రైతు, ప్రజా పోరాటాలకు నిరంతరం అండగా నిలబడే సిపిఎం ప్రదర్శన బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి మల్లేష్, లక్ష్మణ్, రామ్మూర్తి, నరసింగం, పోచయ్య పాల్గొన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి కావలసినటువంటి కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించబోతా ఉన్నాం. కార్మిక వర్గ పక్షపాతి అయినటువంటి సిపిఎం పార్టీ యొక్క జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభల సందర్భంగా నవంబర్ 23వ తారీఖు నాడు ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, ఇంకొక కార్యదర్శి వర్గ సభ్యురాలు టి జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు పాల్గొంటారు. అందుకని అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్మిక వర్గం చేసే పోరాటాలకు అండగా నిలబడేటువంటి సిపిఎం పార్టీ యొక్క జిల్లా మహాసభల సందర్భంగా జరిగే ఈ బహిరంగ సభలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ప్రధాన సమస్యగా మారిందన్నారు. మహాత్మా బాపులే, అంబేద్కర్, సాహు, మహారాజ్ కాన్షీరాం వంటి మహనీయుల పేర్లతో ప్రభుత్వం ఈ 5 పథకాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, సతీష్, శంకరయ్య, రమేష్, రాజు పాల్గొన్నారు. 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు భూమి, ఇల్లు, విద్య, వైద్యం, ఉపాధి లేక ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు. అందుకనే ధర్మ సమాజ్ పార్టీ తరఫున భూమి, వైద్యం, విద్య, ఉపాధి, ఇల్లు ఖచ్చితంగా ఈ 5 డిమాండ్స్ కావాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ 5 డిమాండ్లు ఖచ్చితంగా పేద ప్రజలకు నెరవేర్చి ఖచ్చితంగా చేయాలని ధర్మ సమాజ్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ చేయకపోతే వేలాది మందితో రోడ్లపైకి ఎక్కి ఈ ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడిస్తామని ధర్మ సమాజ్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
వేములవాడలో సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగాయి. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా ఈ అరెస్టులను పలువురు మాజీ సర్పంచులు ఖండించారు. చేసిన అప్పులు తీర్చకపోవడంతో ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు చెప్పుకునే అవకాశం కూడా సీఎం తమకు ఇవ్వలేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తాజా మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేశారు. వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయా పార్టీ శ్రేణులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పలుచోట్ల అర్ధరాత్రి అరెస్టులు జరగ్గా వారు రాత్రంతా పోలీస్ స్టేషన్ ఆవరణలో చలి కాచుకుంటూ గడిపారు. తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ తరపున మీకు సీఎం గారిని కల్పించే అవకాశం ఇస్తానని మన స్థానిక ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది నిన్న పొద్దున. అలాగే పాసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా తెల్లవారుజామునే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఎందుకంటే నమ్మించి మోసం చేసినట్టు మాకు అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే మాకు ఎట్లయితే పాసులు ఇచ్చిరో ముఖ్యమంత్రిని కలిసే అవకాశం మాకు కల్పించాలని మా రాజన్న సిరిసిల్ల తాజా మాజీ సర్పంచ్ జేఏసీ తరపున సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనను అడ్డుకుంటామన్న పిలుపుతో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన తాజా మాజీ సర్పంచులు బీఆర్ఎస్ నాయకులను తెల్లవారుజామునే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కాగా ఈ అరెస్టులను మాజీ సర్పంచులు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి మరీ గ్రామాలలో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా రాలేదని వాపోయారు. తమ గోడు సీఎంకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. మోడల్ విలేజ్గా తీర్చిదిద్దిన ఘనత మరి మన తెలంగాణ సర్పంచ్లది. అలాంటి సర్పంచ్లను మరి ఏ విధంగా మరి వాళ్ళ న్యాయమైన పోరాటం మరి గత 5 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 50-60 లక్షల రూపాయలు పెట్టి 50-60 లక్షల రూపాయలు వాళ్ళకి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ కావాలని మరి ఒక వినతి పత్రం ఇద్దామని ముఖ్యమంత్రికి ఇద్దామని ఒకటి అనుకుంటే దాన్ని మరి ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క మండలంలోని ఉన్న సర్పంచులందరినీ ఇలా పోలీస్ స్టేషన్లో మరి నిర్బంధించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా వేములవాడలో సీఎం పర్యటన సందర్భంగా రాజన్న ఆలయంలో అధికారులు దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు ఎదుట పెద్ద ఎత్తున బారులు తీరిన భక్తులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో గత రాత్రి 8 గంటల నుంచి దర్శనాలు నిలిపివేసినట్టు తెలిపారు. ప్రధాని మోడీ పర్యటించిన సందర్భంలో కూడా తమకు ఇంతటి ఇబ్బందులు కలగలేదని వాపోయారు. మేము గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం, కానీ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిండ్రు, కానీ ఒక 1 అవర్లో మాకు లైన్ ఆపి ఇలా దర్శనం కంటిన్యూ ఉండే. కానీ ఈ రేవంత్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత మాకు నిన్న ఈవినింగ్ 8 గంటల నుండి ఇప్పటి వరకు అసలు గేట్ ఓపెన్ చేస్తలేరు. ఇంకా 2 గంటలు 3 గంటలు పడుతుంటారు. ఇది చాలా బాధాకరం. ఇంకోసారి రేవంత్ రెడ్డి వేములవాడ పరిపాలించేందుకు మాకు ఇంత ఇబ్బంది పెట్టేందుకు ఏదో ముందు చెప్తే మేమన్నా కూడా కొంచెం ఎంత ముందు ఆడుకుంటాం కదా. ఈ నడిగంటల చిన్నపిల్లలు తీసుకున్నప్పుడు సీఎం మాకు పరిపాలించడానికి వచ్చిందా, మాకు మాతోటి ఖర్చు కట్టిందా? పెద్దపల్లి రూరల్ మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర వైభవంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా కన్నుల పండుగగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈవో, ఆలయ అర్చకులు, ఆలయ డైరెక్టర్లు, కమిటీ సభ్యులు బొక్కల సంతోష్, తలారి సాగర్, శ్రీపతి సుమన్, మాజీ సర్పంచులు గంట రమేష్, వెంకటేష్ పాల్గొన్నారు. దేవాలయం అభివృద్ధి చేస్తూ ఉంది. దానికి దేవునిపల్లి గ్రామస్తులతో పాటు అందులపల్లి గ్రామ సోదరులు, వారితో పాటు మరి పరిసర ప్రాంత గ్రామాల ముఖ్యులు అయితే ఈ దేవుని నరసింహస్వామి దేవుని భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి సహకారంతో
మరి అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. తప్పకుండా మా సోదరుడు మంత్రి గారు కూడా నాకు ఇప్పటికే 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి దేవాలయం ఏదైతే ఈ రథోత్సవం అయిపోయినాక మిగతా కింద గ్రైనేడ్తో ఫ్లోరింగ్ కూడా చేసే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇంకా మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమన్నా మిగిలిపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి మా సంత్ కానీ అశోక్ కానీ మన ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ కానీ ఈవో శంకర్ కానీ మరి వీళ్ళందరూ సూచన మేరకు స్థానిక శాసన సభ్యునిగా 100% నా వంతు సహాయ సహకారాలు ఈ దేవాలయం మీద నరసింహస్వామి దేవాలయం ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన నరసింహస్వామి దయ వలన మన మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండే విధంగా ఈ సంవత్సరం మన దేవుని చూపు ఉంది. మన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల మీద. జగిత్యాల జిల్లాలో బీజేపీ కార్యకర్తపై హత్యాయత్నం కలకలం రేపింది. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య మరవక ముందే పక్క గ్రామమైన తిమ్మాపూర్లో దళిత నాయకుడిపై మంకీ క్యాపులు వేసుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త దుబ్బాక రమేష్ మోతే బైపాస్ రోడ్డుపై వాకింగ్ చేస్తున్న సమయంలో కారులో వచ్చిన 4 దుండగులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన బాధితుడు రమేష్ను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి జరిగిందో తెలియదు. నేను వాకింగ్కి వెళ్తున్నా. వాకింగ్కి వెళ్ళంగా వెల్మ సంఘం కాడ నుంచి ఒక కార్ వచ్చింది. కార్ దింపుకొని మళ్ళీ మోతే బైపాస్కి వెళ్ళింది. మోతే బైపాస్కి వెళ్ళి అక్కడ మోతే ఇండ్ల దగ్గర ఒక తూము వస్తుంది, పెద్ద కెనాల్కు తూము వస్తుంది. ఆ తూముకు మట్టి రోడ్డుకు కారు పెట్టిర్రు. 4 మంకీ క్యాప్లు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఎవరు మనకి ఎందుకని సపరేట్గా నడుచుకుంటూ పోతున్నాయి. వెనకకై ఆయనతో రాడ్లు పట్టుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి మక్కపెరట్ల వారేసి పరంపోగులు అమ్ముతూరు. అనవసరంగా పరంపోగులు కబ్జా చేసుకొని అమ్ముకుంటూరు అన్న రోజు పంచాయత్ సెక్రటరీ రాఘవేంద్ర ఆయన ఏమన్నాడంటే, నువ్వు పరంపోగుల మీద కంప్లైంట్ ఇస్తున్నావు, రేపు పొద్దుగల్లా నీకు మరో రోజు నీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. నువ్వు నా మీద, మోహన్ రెడ్డి మీద, తాటిపాముల రాజగోపాల్ మీద కంప్లైంట్ చేస్తున్నావు, కానీ నీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. నీ పరిస్థితి అతి దారుణంగా కనబడుతుంది. ఈ 2 రోజులలోనే నీకు ఏమవుతుందో అన్న, అది నీ తర్వాత నీకు ఏర్పడుతుంది పోవాలని. రియల్ ఎస్టేట్ మాఫియా ఈరోజు మరి ఇక్కడున్న స్థానిక నాయకులు సపోర్ట్ తోటి చేస్తుండ్రు. ఇక్కడున్న సపోర్ట్ నాయకులతోటి ఇట్లాంటి రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, ఇట్లాంటి ₹1 వర్త్ ఉంటే దాన్ని సెటిల్మెంట్కి ఒక 4 పోయి కూర్చుండి సెటిల్మెంట్ చేసి ఇట్లాంటి దాడులకు పాల్పడతాం. మేము ఒకటే చెప్తున్నాం పోలీస్ వ్యవస్థకు, మీరు గిట్ట పటిష్టంగా లేకపోతే ఇట్లాంటి దాడులు చాలా జరుగుతాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఈయన 2 పిల్లలు, ఆయనకు ఎవరు దిక్కులేరు. మరి ఆయన పరిస్థితి ఏం కావాలి? 2 పిల్లలకు ఎవరు దిక్కు? పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రంథాలయ వారోత్సవాలు బిగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. వారం రోజులుగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే సహకారంతో గ్రంథాలయ కార్యాలయానికి త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి కరుణకుమారి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జడల సురేందర్, కౌన్సిలర్ సంపత్, సురేష్ గౌడ్ పాల్గొన్నారు. శక్తిని చూస్తే మనకు అర్థమవుతున్నది. అది వెలికి తీయడానికే ఈ యొక్క పోటీలను నిర్వహించి ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పి తెలియజేస్తూ, త్వరలోనే మరి మేము ఇంకా పూర్తి స్థాయిలో ఛార్జీ తీసుకోకుండా ఈ వారోత్సవాలను మేము నిర్వహించడం జరిగింది. ఆయన మరి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు విజయన్న గారి నాయకత్వాన పార్లమెంటు సభ్యులు మరి వంశీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఈ గ్రంథాలయం జిల్లా ప్రజలు 4 శాసనసభ్యులు, మరి రామగుండం శాసనసభ్యులు రాజశేఖర్ మక్కాన్ సింగ్ గారు, ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్, వీరందరి సహకారంతో తొందరగా బిల్డింగ్లు నిర్మాణం చేపట్టి పూర్తి చేసి మరి అందరికీ అందుబాటులో ఉంచామని చెప్పి, ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక మండలంలో గ్రంథాలయ మేధాశక్తిని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.